సార్ ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో ప్రిలిమ్స్ ఉంది. సో ఎలా ప్రిపేర్ చేస్తున్నారు తిరుమల క్లాసెస్ స్టూడెంట్స్? ఎవరైతే ప్రిలిమ్స్ కి ఇయర్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో సో నెగిటివ్ మార్క్స్ ఎందుకు వస్తున్నాయి, నేనే అల్టిమేట్ అనే వాళ్ళు ఇప్పుడు కూడా రాంగ్. పక్కా ప్రిలిమ్స్ గ్యారంటీ లేకపోతే డబ్బులు రిఫండ్ అని చెప్పి యూపీఎస్సీ ముందు కామెడీ చేయకూడదు. బుక్ ఆఫ్ ద డెకేడ్ అని చెప్తాను నేను. పేద మధ్యతరగతి విద్యార్థులు కొంతమంది ఉంటారు, ఊర్ల నుంచి వస్తారు. వీఆర్ నాట్ కమర్షియల్. నోటికి ఏదో వస్తుంది మాట్లాడటం కాదండి. 99.99% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యి, ఇంతకు ఢిల్లీలో జబ్బు ఉండేది, ఇప్పుడు ఆ జబ్బు యాంకర్లు పిలిపిస్తారు, వాళ్ళ ఫోటోలు వేసుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. ఏం సార్ ఇయర్ మొత్తం ఏమైపోయారు మీరు? ఇయర్ మొత్తం మీరు కనిపించరా? ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బిజినెస్. తిరుమల గారు, మీరు స్టూడెంట్స్కి ఎక్కువ అవైలబిలిటీ ఉంటున్నారు. స్టూడెంట్స్ దగ్గర ఎప్పుడు బిజీగా ఉన్నట్టు యాక్ట్ చేయాలి అన్నారు. మీరు వాళ్ళకి కాసేపు బయట వెయిట్ చేయించిన తర్వాత లోపలికి రమ్మని చెప్పాలి. అమ్మ మీకు ర్యాంక్ వచ్చింది కదా, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు. దాన్ని మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. సో యూపీఎస్సీ ఇలాంటి జోకులు ఎవరు చేసినా సార్, నా ఆన్సర్ ఇంతే స్ట్రాంగ్గా ఉంది. తిరుమల సార్ మన ముందున్నారు. అసలు ఆ తిరుమల క్లాసెస్లో ఏం జరుగుతుంది పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా? తిరుమల సార్ ఏ విధంగా వీళ్ళకి అందుబాటులో ఉంటాడు, అండ్ అట్ ది సేమ్ టైం తిరుమల స్టూడెంట్స్ ఏ విధంగా లాభపడతారు అనేది యాక్చువల్లీ నేను చెప్పకుండా వచ్చాను. యాక్చువల్లీ సడన్గా వచ్చాను నేను. అండ్ అంటే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా మనం ఈరోజు తీసుకుందాం. దాంతోపాటు మల్టిపుల్ విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో తిరుమల క్లాసెస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, దీంతోపాటు ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ డైలీ రొటీన్ అనేది ఎలా ఉండాలి? ఇక్కడ తిరుమల క్లాసెస్ లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ పక్కన పెడతాయండి. ప్రతి ఆస్పిరెంట్ డైలీ రొటీన్ ఎలా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ సక్సెస్ అనేది మీ డైలీ రొటీన్ పైన ఆధారపడి ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్గా ఈ జనరేషన్ ఏంటంటే, సార్ రోజు ఒకే పని చేయడం మాకు బోర్ సార్ అంటూ ఉంటారు. బట్ బోర్ కొట్టినా మా నాన్నగారు రోజు జాబ్ చేస్తున్నారు కాబట్టి, మా నాన్నగారు రోజు అగ్రికల్చర్ చేస్తున్నారు కాబట్టి మనం సర్వైవ్ అవుతున్నాం. మీ డైలీ రొటీన్ ఈజ్ ఈక్వల్ టు యువర్ సక్సెస్. నిజంగా సక్సెస్ కావాలని మీకుందా? ఓన్లీ మంత్ర ఈజ్ డూ యువర్ డైలీ రొటీన్ విత్ ద ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఒక ఆస్పిరెంట్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్. మీరు మేబీ నైట్ టైం బాగా చదవచ్చు, నేను మేబీ డే టైం బాగా చదవచ్చు. దానికి తగ్గట్టుగా మన ప్లానింగ్ అనేది ఉండాలి, మన డే టార్గెట్స్ అనేది ఉండాలి. ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ద డే టార్గెట్ అచీవ్ చేసామా లేదా అనేది దగ్గర చాలా ఇంపార్టెంట్. అలా ఎవ్రీడే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటే మీ ప్రిపరేషన్ మీకు ఒక సాటిస్ఫాక్షన్, ఎంత రీచ్ అయింది, ఎంత నేర్చుకున్నారు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సరే మన తిరుమల క్లాసెస్ విషయానికి వస్తే, యాజ్ అన్ ఆర్గనైజేషన్ మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవుతాం కాబట్టి మార్నింగ్ 5:30 నుండి 7:30 వరకు ట్యూషన్స్ ఉంటాయి. ట్యూషన్స్లో ప్రతి పిల్లవాడిని ప్రాపర్గా మళ్ళీ ట్రైన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకి రాని సబ్జెక్ట్ని మళ్ళీ చెప్పడం, సెకండ్ టైం టీచ్ చేయడం, డౌట్స్ క్లారిఫై చేయడం, చదివించడం, ఎగ్జామ్స్ పెట్టడం, అడిషనల్ ఇన్పుట్స్ ఇవ్వడం, బిహేవియరల్ కరెక్షన్స్ కూడా చేస్తాం దీంట్లో. ఓకే, అంటే సార్ ఇప్పుడు మన పాత బిహేవియర్ తోటి వి కాంట్ బికమ్ ఏ కలెక్టర్. అంటే మీరు కలెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు, సివిల్ సర్వెంట్ అవ్వాలనుకున్నప్పుడు కొంత బిహేవియరల్ కరెక్షన్ కూడా ఇక్కడ మనకు అవసరం. ఆ బిహేవియర్ చేంజ్ అయినప్పుడే మీరు అనుకున్న రిజల్ట్స్ మీకు రావడం జరుగుతూ ఉంది. ఆ బిహేవియరల్ కరెక్షన్ కూడా ఇక్కడ నేను పర్సనల్గా చేయడం అనేది జరుగుతుంది సార్. దాని తర్వాత హాఫ్ డే క్లాసెస్ ఉంటాయి, డైలీ 2 సబ్జెక్ట్స్. హాఫ్ డే తర్వాత స్టడీ హాల్ ఉంటుంది. స్టడీ హాల్ ఏ డౌట్ వచ్చినా, ఇది స్టడీ హాల్ అండి, పక్కనే నా క్యాబిన్. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా దే కెన్ డైరెక్ట్లీ వాక్ ఇన్ టు మై క్యాబిన్. ఐఎమ్ అవైలబుల్ టు క్లారిఫై ది రీచ్ అండ్ ఎవ్రీ డౌట్. ఎందుకంటే డౌట్ అప్పుడు క్లారిఫై అయితే దే విల్ ఫర్దర్ మూవ్, అదర్వైజ్ దే విల్ వీక్, దే విల్ డైవర్ట్. అలాగే ఈవినింగ్ డిన్నర్ తర్వాత కూడా ఒక 2.5 to 3 hours ఎలా చదవాలో ఒక ప్రాపర్ టైం టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా వాళ్ళ డేని ప్రొడక్టివ్గా మేము ప్లాన్ చేసి చెప్పడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 100%, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ ప్లాన్ ఫాలో అవుతారండి. 10% ఆఫ్ ద స్టూడెంట్స్ మన చేతిలో ఉండరు. ఎందుకంటే వాళ్ళకున్న వేరియస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకుంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు, ఫినాన్షియల్ ఇష్యూస్, వాట్ ఎవర్. ఒక 10% ఎప్పుడు కూడా డీవియేషన్స్ ఉంటాయి. వాళ్ళని మనం కరెక్ట్ చేయడానికి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ ప్రాసెస్ కొంచెం స్లోగా జరుగుతుంది సార్. ఓకే ఓకే. సో అయితే ఈ సిలబస్, ఆన్ టైం సిలబస్ కంప్లీషన్ గురించి జనరల్గా తిరుమల క్లాసెస్లో ఆన్ టైం సిలబస్ కంప్లీట్ అవుతుందా? సార్ జనరల్గా సార్ మనం చెప్పేటప్పుడు చిల్డ్రన్స్కి
10 to 12 monthsలో మీ ప్రిపరేషన్ లేకుండా మీ సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అంటాను నేను. 10 to 12 monthsలో సిలబస్ కంప్లీట్ చేయడం అంటే ఏంటి? నేను క్లాసులు చెప్పడమేనా? మీరు చదవడం కూడా కంప్లీట్ అయి ఉండాలి. తిరుమల క్లాసెస్లో క్లాసులు చెప్పడంతో పాటు మిమ్మల్ని చదివించడం కూడా మాకు అంతే ప్రయారిటీ. చెప్పి వదిలేయటం కాదండి, చెప్పి మిమ్మల్ని చదివించాలి. దట్ ఈస్ వాట్ ద రియల్ ట్రైనింగ్ ఈస్. అది ఇక్కడ ఖచ్చితంగా నేను చేస్తానండి. అలాగే మార్నింగ్ ట్యూషన్ చెప్పడం, ఒక సబ్జెక్ట్ని 2 సార్లు రివిజన్ చేపిస్తాను. సో ఇవన్నీ చేయటం వల్ల, అలాగే ఒక స్టూడెంట్ క్విక్ లెర్నర్, కొంతమంది స్లో లెర్నర్స్, మీ ఫేస్ చూసి ఇతనికి అర్థమైందా లేదా, మళ్ళీ ఆ స్టేట్మెంట్ నేను రిపీట్ చేయాలా లేదా అని ఆలోచించి కావాలంటే వాళ్ళు రిపీట్ చేస్తాం. ఇట్ టేక్స్ లిటిల్ మోర్ టైం. బట్ చాలా ఇన్స్టిట్యూట్స్లో ఒక్కసారి ట్రేబ్ రికార్డర్లాగా ఆన్ చేసుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నీకు అర్థమైందా లేదా, ఇట్స్ యువర్ చాయిస్, మిమ్మల్ని అసలు పట్టించుకోరు. బట్ అలా ఉండటం వల్ల ఆ విద్యార్థికి నష్టం జరిగి ఎగ్జామ్స్ పైన భయం వచ్చి ఇది నిజంగా మన వల్ల కాదేమో అని ఒక దిగ్భ్రాంతికి లోనయ్యి అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఒక పిల్లవాడు ఎగ్జామ్ కొట్టగలడు అనే ఫస్ట్ నమ్మకం ఇచ్చేది టీచర్. ఆ నమ్మకాన్ని మనం క్రియేట్ చేయగలగాలి. ఆ ప్రాసెస్లో మనకి కోచింగ్ అనేది ఆన్ టైం కంటే కూడా ఒక 1 month ఎక్కువ పట్టినా కూడా తప్పలేదు. మీరు ప్రాపర్గా చదవకుండా 1-2 years వేస్ట్ చేసుకోవడం కంటే కోచింగ్లో ఒక 1 month 2 months ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాపర్గా కంప్లీట్ చేసుకుంటే అది బాగుంటుంది. సో ఆన్ టైం దగ్గర సార్ +or- 1 to 1.5 months ఉంటుంది. దట్ ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో జనరల్గా కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ కానీ కాదండి, మీరు ట్రేడింగ్ చేస్తున్నా ఈ బెటర్గా బతకాలి లైఫ్లో అనుకుంటే కరెంట్ అఫైర్స్ ప్రతి చోట ఇంపార్టెంటే. బట్ సివిల్ సర్వెంట్స్ అనే వాళ్ళు రేపు డే టు డే లైఫ్లో ఒక పేద మధ్య తరగతి లేకుంటే సొసైటీని వాళ్ళు ట్రైన్ చేస్తారు, లేకుంటే గైడ్ చేస్తారు. కాబట్టి వాళ్ళ కరెంట్ అఫైర్స్ పైన చాలా ఎక్కువ అవగాహన ఉండాలి. బట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ సంగతి ఏంటంటే, అంటే కరెంట్ అఫైర్ మీకు తెలిస్తే ఆల్మోస్ట్ యూపీఎస్సీ 50% సిలబస్ అయిపోయినట్టే. అంటే కరెంట్ అఫైర్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ వెర్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్. సో ఎప్పుడైతే మీకు సబ్జెక్ట్ పై నాలెడ్జ్ ఉంటుందో కరెంట్ అఫైర్స్ ఈజీగా అర్థమవుతాయి. లేదు కరెంట్ అఫైర్స్ అర్థమయ్యకుందే సబ్జెక్ట్లో డెప్త్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మన దగ్గరకు వచ్చేసరికి ఎవ్రీడే ప్రతి పిల్లవాడికి కరెంట్ అఫైర్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసెస్లో ప్రిలిమ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, మెయిన్స్కి కరెంట్ అఫైర్ ఎంతవరకు ఇంపార్టెంట్ ఉంటుంది, అసలు యూపీఎస్సీలో ఎలాంటి కరెంట్ అఫైర్స్ అడుగుతారో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఒక ప్రాపర్ అవగాహన అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రతి కరెంట్ అఫైర్ని సబ్జెక్ట్ కూడా లింక్ చేసుకునే టాలెంట్ వాళ్ళకి రావాలి. ఇనిషియల్గా అది కష్టంగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనమే ట్రైన్ చేయాలి. ఇలా ప్రతి దాన్ని కూడా మైన్యూట్ టు అ మ్యాక్రో థింగ్ మన దగ్గర చేయించుకోగలిగితే దే కెన్ ఈజీలీ క్రాక్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్. బట్ కరెంట్ అఫైర్ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద జర్నీ ఆఫ్ యూపీఎస్. సార్ ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో ప్రిలిమ్స్ ఉంది. సో ఎలా ప్రిపేర్ చేస్తున్నారు తిరుమల క్లాసెస్ స్టూడెంట్స్? సో జనరల్గా సార్ ఎవరైతే ప్రిలిమ్స్కి ఇయర్ అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో, అంటే లైక్ ఎగ్జామ్కి ఒక 3-4 months ముందు నుండి కూడా వాళ్ళతో మనం పర్సనల్గా మాట్లాడాలి. వాళ్ళకు సపరేట్ టైం టేబుల్ ఇవ్వాలి. మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగో, మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో చూడాలి. ఇండివిజువల్ టెస్ట్లు పెట్టాలి, సెక్షనల్ టెస్ట్లు పెట్టాలి. దాంట్లో ఎలా అటెంప్ట్ చేయాలో చెప్పాలి. అంటే ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయినాయి, ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయినాయి, నెగిటివ్స్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి. దీంట్లో లాజిక్ ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ కరెక్ట్ ఆన్సర్లు పెడతారు. బట్ దాని తర్వాత పెట్టే నెగిటివ్ ఆన్సర్స్ వల్ల వచ్చిన మార్క్స్ కూడా తగ్గడం, డిస్క్వాలిఫై కావడం జరుగుతుంది. బట్ ఈ నెగిటివ్ మార్క్స్ ఎలా తగ్గించుకోవాలి, అసలు నెగిటివ్ మార్క్స్ ఎందుకు వస్తున్నాయి అంటే దాని రూట్ కాజ్ నుండి మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని గైడ్ చేయగలిగితే ప్రిలిమ్స్ అనేది ఈజీగా క్లియర్ చేస్తారు. అంటే అట్ ద సేమ్ టైం ఫుల్ లెంత్ టెస్ట్లు మనవే కాకుండా, అంటే తిరుమల క్లాసెస్ ఫుల్ లెంత్ టెస్ట్లే కాకుండా వేరియస్ ఇన్స్టిట్యూట్ ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అందరివి కలిపేశారు. ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కడున్నా దాన్ని తీసుకోగలగాలి. అలా తీసుకున్న వాళ్ళే టీచర్, నేనే అల్టిమేట్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా రాంగే. సో నాలెడ్జ్ ఎక్కడున్నా మనకు తెలియని పాయింట్ ఒకటి కొత్తది ఉన్నా, మనకంటే బెటర్గా లేకుంటే కొత్తగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసిన అవన్నీ తీసుకుని మన పిల్లలకి మనం వాటిని ప్రాక్టీస్ చేయించడం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలా చేసినప్పుడు వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం, అరే మనసారి టెస్ట్లే కాదు అందరి టెస్ట్లో కూడా నాకు మంచి మార్కులు వస్తున్నాయి. మనది ఒక విధమైన క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుంది, మేబీ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు. ఇలా ప్రతి దానికి కూడా అలాంటే వీఆర్ మేకింగ్ రెడీ ఎ స్టూడెంట్ ఫర్ ఆన్సరింగ్ ఎనీ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్. సో దట్ యూపీఎస్సీలో వచ్చే క్వశ్చన్స్ వాళ్ళకి సర్ప్రైజ్గా కాకుండా ఒక నార్మల్ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. దే కెన్ ఈజీలీ హ్యాండిల్ ఇట్. సార్ ఇప్పుడు అంటే ప్రిలిమ్స్ గురించి అంటున్నారు కాబట్టి ఇంకొక మాట అడగాలనుకుంటున్నా.
పక్కా ప్రిలిమ్స్ గ్యారంటీ లేకపోతే డబ్బులు రిఫండ్ అని చెప్పి అశోక్ నగర్ నిండా బ్యానర్స్ వచ్చినాయి రీసెంట్ డేస్ లో. మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు రికార్డ్ చేస్తున్నప్పుడు 2 days ముందు వచ్చి ఉండొచ్చు. సో అంటే ఇప్పుడు తిరుమల క్లాసెస్ లో కూడా అలాంటి గ్యారంటీ ఏమైనా రాసిస్తారా? ప్రిలిమ్స్ క్లియర్ పక్కా లేకపోతే రిఫండ్ ఏమన్నా? నేను ఏమంటానంటే సార్, యూపీఎస్సీ ముందు కామెడీ చేయకూడదు. ఇవన్నీ కూడా చాలా మంచి జోక్. ఈరోజు ఇట్స్ జోక్ ఆఫ్ ద డెకేడ్ అని చెప్తాను నేను. సార్ అంటే ఇది ఢిల్లీలో ఇది నేను చూసాను సార్, ఒక ఇన్స్టిట్యూట్ పర్టికులర్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ పేద మధ్యతరగతి విద్యార్థులు కొంతమంది ఉంటారు, ఊర్ల నుంచి వస్తారు, అంటే యూపీఎస్సీ అంటే మోటివేషన్ అయిపోయి ఏదో సాధించాలి, ఇలాంటి వాళ్ళు ట్రాప్ చేస్తారు. అంటే ఇది నిజమా లేకపోతే నిజంగానే ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోతే అది అసలు అవకాశం ఉందంటారా? ఇది ఒక మంచి జోక్ అండి బాబు, చాలా పెద్ద జోక్ వేసారు. ఎవరో పెద్ద మనిషి నాకు తెలియదు, కానీ నేను కూడా ఈ మధ్య కొన్ని నిన్న అంటే వీఆర్ నాట్ కమర్షియల్ అంటారు, బట్ ఫీజులు చూస్తే 1,90,000 2 లక్షలు ఉంటాయి. ఏంటి సార్ ఇదంతా? ప్లీజ్ కొంచెం ఆలోచించి మాట్లాడుకోవాలి మనం కూడా. నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం కాదండి. మీరు అన్న ప్రకారం చూసుకుందాం. పేద మధ్య తరగతి స్టూడెంట్ సార్ మనం తీసుకుంటే యూపీఎస్సీ సిలబస్ అర్థం చేసుకొని దాన్ని బాగా చదివి దాని మీద కమాండ్ తెచ్చుకోవడానికి 1 year పడుతుంది. సో 99.99% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లో యూపీఎస్సీ క్లియర్ చేయడం కొంచెం కష్టం, అన్లెస్ అంటిల్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్ అంటే తప్ప. బట్ 0.1% పక్కన పెడితే 99.99% ఇది ఒక వాట్ యూ కాల్ అడ్మిషన్ స్ట్రాటజీ. ఇంతకుముందు ఢిల్లీలో జబ్బు ఉండేది, ఇప్పుడు ఆ జబ్బు ఇక్కడ కూడా జర పాకినట్టుంది. ఇలాంటి పిచ్చి మోసపూరితమైన థింగ్స్ మానేయాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు క్వాలిఫైయర్ అనుకుందాం, ఆ ఒక్కరి మీరు డబ్బులు వెనక్కి ఇస్తారనుకుందాం, మరి మిగతా 99 మంది పరిస్థితి ఏంటి? దీని గురించి ఎవరు ఆలోచించారు? అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే అవ్వకపోతే రిఫండ్ అంట. అయితే ఇస్తారండి, అవ్వకపోతే కాదండి. మీరు ఒకసారి చూడండి, ఒకసారి అవ్వకపోతే వెనక్కి ఇవ్వరు. మీరు క్వాలిఫై అయితే మాత్రమే మీకు మీ ఫీజు వెనక్కి ఇస్తారని చెప్తారు. నేనేమంటానంటే పేద మధ్యతరగతి వాళ్ళకి మీరు నిజంగా సహాయం చేయాలంటే వాళ్ళకి ముందు కోచింగ్ ఇవ్వండి. ప్రిలిమ్స్ అయిన తర్వాత మాత్రం మీరు మాకు డబ్బులు కట్టండి, ఈలోపు ఒక అగ్రిమెంట్ చేసుకుందాం చెప్పమని చెప్పండి. ఇలా ఎవరు చెప్పరు సార్. ఇలాంటివన్నీ కూడా ఇంతకు మే జూన్ జూలై ఇప్పుడే వస్తుంటాయండి. కరెక్ట్గా కొంతమంది ఎస్పెషల్లీ ఎప్పుడైతే అడ్మిషన్ స్టార్ట్ అవుతాయో, యూపీఎస్సీ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి అనుకున్నప్పుడు కొన్ని శక్తులు నిద్రలేస్తాయి. అప్పుడు దాకా ఎక్కడ నిద్రపోతుంటారో తెలియదు, వాళ్ళు జాబులు వెళ్తుంటారు, సడన్ గా నిద్రలేస్తారు. ఎక్కడ లేనిది పాంప్లెట్లు పంచుతారు, ఎక్కడ లేనిది ర్యాంకర్లను పిలిపిస్తారు, వాళ్ళ ఫోటోలు వేసుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో క్లోజ్గా ఉన్నట్టు భుజం పెంచేస్తారు, మాక్ ఇంటర్వ్యూస్లో వాటిని పబ్లిష్ చేస్తారు, లేకుంటే ఆఫర్లు అంటారు, ఫ్రీ అంటారు, వెల్ఫేర్ అంటారు, ప్రజలకు మేము ఏదో చేద్దాం అంటారు. ఏం సార్ ఇయర్ మొత్తం ఏమైపోయారు సార్ మీరు? ఇయర్ మొత్తం మీరు కనిపించరా? అందరిని అడుగుతున్నా, బోత్ ఢిల్లీ హైదరాబాద్ ఇంక్లూడింగ్ మీ ఎవరినైనా సరే. మనల్ని నమ్ముకొని ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు సరే 100 మంది స్టూడెంట్లో 10% సరిగా నాన్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటారు, పక్కన పెట్టండి. 90 మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నప్పుడు వాళ్ళకి మీరు టైం ఇవ్వాలి, ప్రాపర్గా ట్రైన్ చేయాలి. ఖచ్చితంగా 1 year ట్రైన్ చేస్తే ఆ నెక్స్ట్ ఇయర్ 100% ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ని కూడా రప్పించే అవకాశం ఉంది. ఓకే. సో ఇదే ఇయర్ ఒక విలేజ్ నుండి వచ్చిన అబ్బాయిని తీసుకోండి, అతని దగ్గర బేసిక్స్ ఉండవు, అతను అనుకుంటాడు క్లియర్ చేయాలని, కానీ రియాలిటీ అతనికి తెలియదు. కానీ బీయింగ్ ఎ టీచర్ మీకు తెలుసు కదా మీ బుద్ధి ఏమైంది, మీ తెలివితేటలు ఏమైనాయి. అంటే ఇంత పెద్ద ఎగ్జామ్కి ట్రైన్ చేసే టీచర్లు ఇలా దిగజారుడు మాట్లాడేది అవసరమా? నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను సార్, అది నాదైనా మీదైనా, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బిజినెస్, హోటల్ ఈజ్ ఎ బిజినెస్, ఎనీథింగ్ ఈజ్ ఎ బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్ వెన్ యూ కన్సిడర్ దట్ ఇన్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ మై డియర్. కాకపోతే దాన్ని లాయల్గా చేయండి. అంటే మనీ తీసుకున్నాం కాబట్టి బిజినెస్ అంటున్నానండి, బట్ ఇచ్చే సర్వీస్ మీరు తీసుకున్న దానికంటే 10 times ఎక్కువ ఉండాలి. దెన్ రాదర్ బికమ్ ఏ బిజినెస్, ఇట్ బికమ్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. సో ఇలాంటి వాటిని మనం ప్రజలకి ఫస్ట్ నుంచి చెప్పి వాళ్ళని ప్రాక్టికల్గా ట్రైన్ చేయాలి. అంతేగాని కళ్ళబోలి మాటలు చెప్పి వాళ్ళని మభ్య పెట్టి ఏదో రకంగా మన బిజినెస్ని పెంచుకుందాం అనే థాట్ రాకూడదు. ఇంకొకటి, ఈ మధ్య నేను దీన్ని చాలా బాగా చూస్తున్నానండి. ఆ ఇన్స్టిట్యూట్ వీళ్ళపైన, ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళపైన ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏమనుకుంటున్నారు? మీరు సివిల్ సర్వీస్లో ఉంటున్నారు, సివిల్ సర్వెంట్స్ని మీరు రెడీ చేస్తున్నారు. మీరంతా హుందాగా బిహేవ్ చేయాలి, మీరంతా హుందాగా మాట్లాడాలి. హుందా తన మీద వేసుకున్న డ్రెస్సెస్లో కానీ మీరు చెప్పే ఇంటర్వ్యూ 2-3 మాటలను పెట్టి రాదండి. మీరు ట్రైన్ చేసే విధానంలో ఉంటుంది, పిల్లల్ని మీరు ట్రీట్ చేసే విధానంలో ఉంటుంది. ఇలాంటి ఏమీ లేకుండా ఆ ఇన్స్టిట్యూట్ వేస్ట్, ఈ ఇన్స్టిట్యూట్ వేస్ట్, వాళ్ళు వేస్ట్, వీళ్ళు వేస్ట్, ఎండ్ ఆఫ్ ది డే నేనే బెస్ట్, ఇట్లా కాదు. మీరేంటో మీరు స్టూడెంట్కి చెప్పండి.
మీ ఫీచర్స్ ఏంటో చెప్పండి. అతను వెళ్ళి 4-5 ఇన్స్టిట్యూట్లు తిరిగి అతనికి నచ్చితే మన దగ్గరకు వస్తాడు. అంటే డెసిషన్ మేకింగ్ అనేది మనం పిల్లలకి ఇవ్వాలి. ఇట్లా లేకుండా వాళ్ళు వేస్ట్ వీళ్ళు వేస్ట్ నేనే బెస్ట్. లోకేట్ నా అపాయింట్మెంట్ చాలా మంది రీసెంట్గా ఒకటి నేను విన్నాను సార్, నాకు కూడా కొంతమంది అడ్వైజ్ ఇచ్చారు. తిరుమల గారు మీరు స్టూడెంట్స్కి ఎక్కువ అవైలబిలిటీ ఉంటున్నారు, అట్లా ఉంటే మీ వాల్యూ తెలియదండి, మీ డిమాండ్ పెరగాలి అంటే మీరు స్టూడెంట్స్ దగ్గర ఎప్పుడు బిజీగా ఉన్నట్టు యాక్ట్ చేయాలి అన్నారు. నాకు అర్థం కాలేదు. ఐ ఆమ్ బిజీ విత్ ఎ స్టూడెంట్, ఐ మెంట్ ఫర్ స్టూడెంట్స్. నేను బిజీగా ఉంటే స్టూడెంట్తోనే ఉండాలి, వాళ్ళని గైడ్ చేసే విధానంలో నేను బిజీగా ఉండాలి. రాత్రి తెందిసి నాకు పనులే ఉంటాయి. ఇలా కాకుండా మీరు బిజీగా ఉన్నట్టు చెప్పాలండి, మీరు వాళ్ళు కాసేపు బయట వెయిట్ చేయించిన తర్వాత లోపలికి రమ్మని చెప్పాలి. ఏం చేస్తున్నారు సార్ మీరు అందరూ? మీరే అంటారు టైం వేస్ట్ చేయొద్దు అని. అతను 20 నిమిషాలు 30 నిమిషాలు బయట వెయిట్ చేస్తే టైం వేస్ట్ చేయించినట్టుగా మీరు దగ్గరుండి మరి ఇదే ఫ్యాకల్టీ క్లాస్కి వెళ్ళి మీరు టైం వేస్ట్ చేయకూడదు అని మీరు చెప్తారు. అంటే ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? అంటే ఈ బిజినెస్లో ఎర్న్ చేయాలని ఈ గ్రీడీనెస్లో మీరు మీ బేసిక్ ఎథిక్స్ని కోల్పోతున్నారా? దయచేసి ఒక టీచర్కి ఎప్పుడు ఉండాల్సింది స్టూడెంట్ కన్సర్న్ ఆర్ స్టూడెంట్ వెనుకున్న పేరెంట్ కన్సర్న్. వాళ్ళకి మనం ఇచ్చిన మాట సార్ 100లో 99% మనం ట్రైన్ చేయగలవచ్చు. ఒక 1% 2% వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే డీవియేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, దాన్ని మనం కన్సిడర్ చేయలేము. బట్ మిగతా వాళ్ళకన్నా మేము న్యాయం చేయాలి కదా. ఇలా 100% మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఫస్ట్ అటెంప్ట్లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం చాలా కష్టం. మీరు 3-4 ఇయర్స్ చదివి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం ఈజీ. ఇలా కాకుండా ఇప్పుడే మీరు క్లియర్ చేసి మీ ఫీజు ఇచ్చేస్తాను, ఇవన్నీ కూడా కంటెంట్ వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ అని ఒక మాట ఉంది సార్. అలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తులు ఇయర్ మొత్తం కనిపించరు. అడ్మిషన్ స్టార్ట్ అయింది అనగానే ర్యాంక్స్ మావే, ఇన్ని ర్యాంకులు మేము వేసుకున్నాం, ఇంత మాకు వచ్చింది. దెర్ ఆల్ ఇంటర్వ్యూ గైడెన్స్ స్టూడెంట్స్ అండి. మనం ప్రిలిమ్స్ మెయిన్స్ ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడి దాకా క్లియర్ చేయించి అప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇదేది లేకుండా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో మాకు కొంతమంది కాల్ చేస్తారు. కాల్ చేసి అమ్మ మీకు ర్యాంక్ వచ్చిందా? ఈ మధ్య ఒక ఆయన కాల్ విన్నాను సార్ నేను, కనీసం ఆ స్టూడెంట్ ఫోన్లో సార్ అని కూడా సంబోధించట్లేదు ఆ ర్యాంకర్. అంటే ఈయన వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ చేస్తుంటారో చూడండి. కొంతమంది కట్టసి కాల్ చేస్తారు, కట్టసి కాల్ చేసి అమ్మ మీకు ర్యాంక్ వచ్చింది కదా వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు. దాన్ని మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. అంటే ఈ ఫాల్స్ ప్రాపగేషన్ దేనికి? వాట్ ఐ బిలీవ్ ఈస్ మీ దగ్గర కంటెంట్ ఉందా ప్రజలు వస్తారు. ఎందుకంటే బిగినర్స్కి కంటెంట్ బిల్డ్ చేయాలి సార్. 3-4 ఇయర్స్ చదివి 3-4 అటెంప్ట్ల తర్వాత ర్యాంకులు వచ్చి వాళ్ళని మనం ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్తో ర్యాంకులు వేసుకొని వీళ్ళని చూపించి కొత్త వాళ్ళని తీసుకుందాం. ఈ మెథడాలజీ మారాలి. పిల్లల కంటెంట్ చూసి జాయిన్ అయితే వాళ్ళు కంటెంట్ నేర్చుకుంటారు, తర్వాత ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ర్యాంక్ అనేది కొట్టడం ఈజీ అవుతుంది. సో దయచేసి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇలాంటి మార్కెటింగ్ జిమ్మిక్లు ఎవరు చేసినా మీరు నమ్మొద్దు. 1-10 ఇన్స్టిట్యూట్లు తిరగండి, ఆ ఇన్స్టిట్యూట్ అడవిలో ఉన్నా సరే అక్కడికి వెళ్ళండి, అది బాగుందా మొన్న అన్నీ కంపేర్ చేసుకొని ది బెస్ట్ ఏంటో మీరు నిర్ణయం తీసుకోండి. ఆ టీచర్ ఎవరు, ఆయన మీకు అవైలబిలిటీ ఉంటారా, జెన్యున్గా క్లాసులు మంచిగా జరుగుతున్నాయా, మీరు చదవగలరా సార్ చెప్పినట్టు, ఇవన్నీ చూసుకొని నిర్ణయం తీసుకోవాలి. సో యూపీఎస్సీ ఇలాంటి జోకులు ఎవరు చేసినా సార్ నా ఆన్సర్ ఇంతే స్ట్రాంగ్గా ఉంటుంది. హుందాతాను వేసుకునే కోర్టుల్లోనో లేకుంటే మనం చూసుకునే అటైర్లో కాదండి, నువ్వు చెప్పే కంటెంట్లో ఉండాలి. ఆ పిల్లవాడికి నువ్వు న్యాయం చేయగలిగిన రోజే నువ్వు నిజమైన టీచర్ అని అనిపించుకుంటావు. ప్లీజ్ ఇలాంటి జోక్స్ ఎవరు చేయొద్దు, చేసిన వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దండి. ఓకే సార్, రీసెంట్ డేస్లో యూపీఎస్సీ టాపర్స్ ఆర్ సోకాల్ ర్యాంకర్స్, అది రీసెంట్ ర్యాంకర్స్ కావచ్చు, అంతకుముందు ర్యాంకర్స్ కావచ్చు, అంతకుముందు కావచ్చు, లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి గమనిస్తుంది ఏంటంటే యూపీఎస్సీ ర్యాంక్ సాధించిన తర్వాత అందరూ కాదు కొంతమంది నేను సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను, నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో నేనేం అడగదలుచుకున్నా అంటే నిజంగానే సెల్ఫ్ ప్రిపరేషన్తో యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేయగలుగుతామా? ఈజ్ దిస్ రియల్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు పడ్డ కష్టానికి ఐ డెఫినెట్లీ గివ్ గుడ్ రెస్పెక్ట్ టు దెమ్ ఆల్వేస్, బికాస్ దే హ్యావ్ గాన్ త్రూ వెరీ టఫ్ ఫేజ్ అయి ఉంటుంది. ప్రిలిమ్స్ కానీ మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూస్ ఆల్ వెరీ టఫ్ ఫేజ్, బట్ దే ఆర్ ఫైనలీ ఇన్ టు ద లిస్ట్. ఫర్ దట్ ఐ రియలీ కంగ్రాచులేట్ దెమ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. ఎస్ సార్, దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ సేయింగ్ దట్ ఎస్ మేము ఓన్గా ప్రిపేర్ అయ్యాము, ఎలాంటి సపోర్ట్ ఎక్కడ తీసుకోలేదు అని. బట్ దెర్ ఇస్ అ స్మాల్ కరెక్షన్ టు ఇట్. మేబీ దే హ్యావెంట్ టేకెన్ ఫుల్ లెంత్ కోచింగ్, బట్ దే మైట్ హ్యావ్ టేకెన్ ఎ పార్షియల్ కోచింగ్. ఇక్కడ పార్షియల్ కోచింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రాని సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని మీరు ఎక్కడో ఒక చోట వీడియోస్ వినటం కానీ
లేదంటే ఆన్లైన్ యాక్సెస్ తీసుకుని వీడియోస్ని బై చేసి వింటే కానీ జరుగుతుంది. అలాగే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాసి ఉంటారు, దాన్ని కూడా ఒక ఇన్స్టిట్యూట్తో మీరు అసోసియేట్ అయి ఉంటారు. వాళ్ళు చెప్పిన ఏమంటారు మిస్టేక్స్ కానివ్వండి, ఆ టిప్స్ మీకు హెల్ప్ అయి ఉంటాయి. మెయిన్స్ అప్పుడు కూడా ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాలి. ఆప్షనల్ అప్పుడు ఏదో ఒక ఫ్యాకల్టీ దగ్గర అడ్వైజులు కానీ టెస్ట్ సిరీస్ కానీ రాసి ఉంటారు. ఇంటర్వ్యూ అప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లో మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు. వీటన్నిటిని ఏమంటారండి, వీటిని వాట్ యూ కాల్డ్ ఆఫ్ ట్రైనింగ్ లేదా పార్షియల్ ట్రైనింగ్ అని కూడా చెప్పొచ్చు, పార్షియల్ కోచింగ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ప్రతి ర్యాంకర్ లైఫ్లో కొంతమంది టీచర్లు ఖచ్చితంగా ఉండే ఉంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ రోల్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఉండే ఉంటుంది. మేబీ వాళ్ళు ఇచ్చే ఆన్లైన్ కంటెంట్ కావచ్చు, వాళ్ళ వెబ్సైట్ కంటెంట్ కావచ్చు, ఎవ్రీవేర్. అంటే సార్ నాట్ కంప్లీట్ కోచింగ్. కొంతమంది వాళ్ళకున్న ఎక్స్ట్రా ఐక్యూ వల్ల అంటే ఎక్స్ట్రా టాలెంట్ వల్ల ఇలా పార్షియల్ కోచింగ్ తీసుకొని ఒక 2 to 3 years ప్రాపర్గా చదివి క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ డస్ ఇట్ మీన్ నేను ఐసోలేట్ అయిపోయాను, నేను ఎవరితో మాట్లాడలేదు, నేనే మెయిన్స్ రాసుకున్నా, నేనే కరెక్షన్ చేసుకున్నా, నేనే ప్రిలిమ్స్ రాసుకున్నా, నేనే కరెక్షన్ చేసుకున్నా, క్వశ్చన్ పేపర్ నేనే రెడీ చేసుకున్నా, ఇలా ఎవరైనా ఉన్నారో చెప్పండి? ఇలా ఎవరు ఉండరండి. సో దెర్ ఈజ్ అ రోల్ ఆఫ్ పార్షియల్ కోచింగ్. ఎవరైతే కంప్లీట్గా అసలు నేను కోచింగే తీసుకోలేదు అంటారో ఒకసారి వాళ్ళని వాళ్ళు ఏమంటారు ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుంది. ఇది నిజమేనా నేను చెప్తుంది, ఐ గైడింగ్ ద స్టూడెంట్స్ ఇన్ రాంగ్ వే ఆర్ నాట్ అన్నట్టు కూడా మనం చూసుకోవాలి. నేను ఏమంటానంటే నాకు ఇది సాధ్యమైంది, నేను ఇలా పార్షియల్గా కోచింగ్ తీసుకుని నాకు ఇలా సాధ్యమైంది బికాజ్ నేను ఇలా చదవగలను. బట్ మీరు నిజంగా ఎలాంటి బేసిక్ కంటెంట్ మీకు లేకపోయినా, మీకు ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరు, ఆన్లైన్ ఎలా చదవాలి మీకు తెలియదు, ఇలాంటి స్టూడెంట్స్కి మాత్రం కోచింగ్ కావాలి అని ఇచ్చే సజెషన్ కొంచెం క్లారిటీగా ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే, సో ఇదొకటి. చాలామంది ర్యాంకర్స్ గురించి అడిగారు కాబట్టి నాకు ఒక చిన్న ఎప్పుడో ఈ మిగిలిపోయిన బాధ ఒకటి ఉంది. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు నాకు తెలిసిన ఒక ర్యాంకర్ దగ్గర అడిగాను నేను, సార్ నాకు కొంచెం మీరు గైడ్ చేస్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు హెల్ప్ అవుతుందని అడిగితే ఆ ర్యాంకర్ నన్ను ఆ రోజు 1 lakh అడుగున్నారు. 1 lakh మీరు పే చేయండి, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను అన్నారు. అదే ర్యాంకర్ మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడేది ఏంటంటే లేదమ్మా ఇలా చదవాలి అలా చదవాలి అంటుంటారు. సార్ అతను 1 lakh అడగటం కూడా కరెక్టే, బికాజ్ ఆయన నాకు టైం ఇస్తున్నారు, నేను దానికి రెస్పెక్ట్ చేయాలి. ఇక నేనేమంటానంటే ఈ మధ్య టైంలో కూడా ర్యాంకర్స్ చాలా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి పిల్లల్ని గైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ చిన్న పాయింట్ ఏం మిస్ అవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో స్టూడెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో ర్యాంకర్స్కి ఆన్లైన్లో ఉండటం వల్ల కంప్లీట్ అవగాహన అనేది లేకపోదు. ఎందుకంటే మీరు ఎక్కడో జాబ్ చేస్తున్నారు, మీకు వచ్చిన కొన్ని ఇన్పుట్స్ని వాళ్ళకి ఇస్తున్నారు, బట్ వాళ్ళు కూడా ఇన్పుట్స్ని వింటారు. బట్ నిజంగా అతనికి ఎలాంటి ఇన్పుట్ కావాలో మనకు తెలియదు. ఇప్పుడు నేను మెడిసిన్ అనేది మీ ప్రాబ్లమ్ని బట్టి నేను మీకు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయాలి, ఒక మెడిసిన్ అందరికి ఇవ్వలేను కదా. అట్ ద సేమ్ టైం ఈ స్టూడెంట్స్ కూడా అడ్వైస్ తీసుకుంటారు కానీ దాన్ని ఏ టైంలో ఏ సబ్జెక్ట్స్కి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇలాంటి కొన్ని సమస్యల వల్ల ఇచ్చే అడ్వైజులు పాజిటివ్ కంటే కూడా నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సో దీన్ని ఒకసారి వాళ్ళు గమనించగలరు. ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే సార్, రాదర్ దెన్ గివింగ్ మోర్ అడ్వైజెస్, నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం వాళ్ళ ఛానల్లో. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నార్మల్ స్టూడెంట్ ఎలా చదువుతాడు బట్ ర్యాంకర్ ఇలా చదువుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాంబుల్ ఉంది, మీరు ఒక బిగినర్, మీరు దాన్ని ఒకలా చదువుతారు, బట్ ర్యాంకర్ దాన్ని ఎలా చదువుతాడు అది ఒకేసారి మీరు చెప్పడం వల్ల ఈ పిల్లవాడికి మీరు చాలా టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ జర్నీని కూడా చాలా ఈజీ చేసిన వాళ్ళు అవుతారు. అంటే రాదర్ దెన్ ఎవ్రీ టైమ్ గివింగ్ ద సజెషన్స్, వై కాంట్ వి టీచ్ ద సబ్జెక్ట్, వై కాంట్ వి టీచ్ ద సబ్జెక్ట్ ఆన్లైన్? నిజంగా వాళ్ళకి అప్పుడు హెల్ప్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని సజెషన్స్ ఇచ్చిన కంటెంట్ బిల్డ్ అయితే కానీ మీకు జాబ్ రాదు. కంటెంట్ బిల్డ్ చేసే దానిపైన మీరు కొంచెం ఫోకస్ పెడితే బాగుంటుంది నా అభిప్రాయం. ఒకవేళ అలా కుదరట్లేదు, మీరు సర్వీస్లో ఉన్నారు, నిజంగా జెన్యున్గా కష్టపడే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, కొన్ని ఇన్స్టిట్యూట్ నిజంగా జెన్యున్గా కష్టపడతారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మీరు సపోర్ట్ చేయండి వాళ్ళకి. ఇదిగోండి సార్, ఇది నా ప్లాన్, కరికులం ఎలా ఉండాలి, మీ కరికులం ఏంటో చెప్పండి, వీళ్ళు డిజైన్ ఏ కరికులం, మీరు ఎలా చేస్తే నేను మీకు సపోర్ట్ చేస్తాను, స్టూడెంట్స్కి చాలా రకాలుగా బెనిఫిట్ అవుతుంది, నేను నా డిస్ట్రిక్ట్ నుండి మీకు స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళకి మీరు తక్కువ ఫీజులో చదువులు చెప్పండి, బట్ కరికులం ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే నేను మీకు సపోర్ట్ చేస్తాను, నేను కూడా వచ్చి గెస్ట్ లెక్చర్లు ఇస్తాను. అవుట్ ఆఫ్ సర్వీస్ ఓరియంటేషన్ ఇలా చేయడం వల్ల చాలా ఎక్కువ మందికి నిజంగా లబ్ధి పొందుతారని నా అభిప్రాయం.
ఎందుకంటే ఇప్పుడు మీరు లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు సార్, ఈ మినిట్ అందరం వస్తాం బికాజ్ మీ ర్యాంకర్ చరిష్మా ఉంటుంది. వచ్చి చూసి మీరు చెప్పిన దానికి వావ్ అన్న, యువర్ మై ఇన్స్పిరేషన్ అన్న, యువర్ గాడ్ అన్న అంటారు. బట్ మీరు నిజమైన గాడ్ ఎప్పుడు అవుతారు? ఆ అబ్బాయిని మోటివేట్ చేసినప్పుడా, ఆ అబ్బాయి లైఫ్లో సెటిల్ అయినప్పుడా? సో సెటిల్ చేయటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సార్. దానికి ర్యాంకర్, ఇన్స్టిట్యూట్స్ కలిసి కష్టపడినా కూడా తప్పులేదు. దానికి మన స్టూడెంట్ దగ్గర యాజ్ ఎ నామినల్ ఫీజు తీసుకొని కలిసి కష్టపడినా కూడా తప్పులేదు. సో ఇలా మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఓన్లీ merely గివింగ్ అడ్వైజెస్, పాసింగ్ కామెంట్స్, గివింగ్ ఆన్లైన్ క్రిటిసిజం వితౌట్ నోయింగ్ ద గ్రౌండ్ బేసిక్ రియాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఒక రిమోట్ ఏరియా నుండి వస్తారు. వాళ్ళకి బేసిక్స్ అంటే ఏంటో తెలియదు, ఇంగ్లీష్ కొంచెం వరకు రాదు, అసలు ఎలా కూర్చోవాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు, ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదు. వీళ్ళందరిని కూడా ట్రైన్ చేయటం ఎంత కష్టమో ఒక టీచర్గా నాకు తెలుసు, ర్యాంకర్గా మీకు తెలుసు. బట్ ఇలా విడివిడిగా కాకుండా ఓన్లీ అడ్వైజులు ఇవ్వడం కాకుండా మీరు క్లాసులు చెప్పండి. మీరు క్లాసులు చెప్పి మీలాగా ఇంకా 10 మందిని రెడీ చేయండి. ఆ రోజు నేనే మీ అందరికి సెల్యూట్ చేసి సన్మానం చేసి మిమ్మల్ని నేనే ప్రమోట్ చేస్తాను. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఒక టీచర్కి స్టూడెంట్స్ బాగుంటాం అంటే ఇంకేం కావాలి సార్ చెప్పండి? దట్ ఈస్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ నాకు. సో మై డియర్ ర్యాంకర్స్, ప్లీజ్ ఇది ఒక్కసారి ఒక పూర్ టీచర్ రిక్వెస్ట్ కింద కన్సిడర్ చేసి కుదిరితే మీకు కుదిరినంత వరకు కొన్ని సబ్జెక్ట్స్ని ఫ్రీగా మీ యూట్యూబ్ ఛానల్స్లో ఫుల్ లెంత్గా చెప్పండి. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఖచ్చితంగా వీ విల్ క్రియేట్ అ లార్జ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టూడెంట్స్. సో గైస్, ఈరోజు మన ముందుకి తిరుమల క్లాసెస్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అయితే మనం తెలుసుకుందాము. సో మీరు ఎక్కడి నుంచి అమ్మా? తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. దివాకర్ రెడ్డి. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి? వనస్థలిపురం. వనస్థలిపురం. మీరు? వరంగల్. సో అయితే మీ పేరు? యమున. మీ పేరు? శ్రావ్య. అవినాష్. మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు? 2024 పాస్ అవుట్. సో ఇక్కడ అసలు డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది? డైలీ రొటీన్ వచ్చేసి మార్నింగ్ క్లాసెస్ అవుతాయి 5:30, ట్యూషన్స్ అలా, అండ్ రెగ్యులర్ క్లాసెస్ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. ఈవినింగ్ స్టడీ హాల్ 8:30 వరకు ఉంటుంది. ఓకే. సో అంటే స్టడీ హాల్ అది అవైలబిలిటీలో ఉందంటున్నారు. అంటే 24/7 సార్. మీకు డౌట్స్ క్లియరెన్స్ ఎవరైనా ఉంటారు ఆ టైంలో? సార్ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటారు. క్లాస్ అయిన తర్వాత టీచర్స్, కన్సల్టెంట్ టీచర్స్ ని మనం అప్పుడే అడగొచ్చు. లేదు ఫర్దర్ ఇంకా డౌట్స్ ఉన్నాయి స్పెషల్ గా కావాలంటే తిరుమల సార్ ఎప్పుడు అవైలబుల్ లో ఉంటారు సార్. ఓకే. సో అంటే ఇప్పుడు అన్ని సబ్జెక్ట్ కి ఎక్స్పర్టైజ్ వస్తారా, లేకపోతే తిరుమల సార్ అన్ని క్లాసెస్ చెప్తారా? లేదు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. మనకి చూస్తేనే అర్థమవుతుంది. అండ్ వాళ్ళు బయట కూడా వెయిట్ చేస్తారు ఆఫ్టర్ క్లాస్ మనం ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మనకి వాళ్ళు కంఫర్టబుల్ అంటే ఇంకా తిరుమల సార్ దగ్గరికి రావచ్చు. సార్ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్గా చెప్తారు. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు క్లాసెస్ ఇప్పుడు ఎంతవరకు సిలబస్ కవర్ అయింది మీకు? యాక్చువల్లీ నా కోచింగ్ అయిపోయి 1 year అవుతుంది. నేను డైలీ వచ్చి టెస్ట్ రాస్తున్నాను సార్ దగ్గర. ఓకే. ఇయర్ ప్రిలిమ్స్ ఇద్దాం అనుకుంటున్నా. అవును. మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే. సో ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు? లేదు. కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ చేయొచ్చా? అందులో నో డౌట్. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే తిరుమల క్లాసెస్ మీరు రికమెండ్ చేస్తారా? 100% రికమెండ్ చేస్తాను సార్. ఎందుకంటే మనకు ఎక్కడైనా సరే ఫ్యాకల్టీ ప్లస్ అవైలబుల్లో ఉండాలి. యూపీఎస్సీ ఈజ్ నాట్ ఏ స్మాల్ సబ్జెక్ట్ ఫర్ అ స్టూడెంట్. దట్ టు ఫర్ ప్రైమరీ నుండి మనకు అప్ టు కరెంట్ అఫైర్స్ వరకు టోటల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. కాబట్టి అన్ని దగ్గర ఇక్కడ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఐ 100% రికమెండ్ తిరుమల క్లాసెస్. అంటే ఇప్పుడు స్టడీ హాల్ అంటున్నారు, దానికి ఏమైనా ఛార్జ్ ఉంటుందా? నో ఛార్జ్ ఫర్ స్టడీ హాల్ సార్. ఓకే. ఫ్రీ స్టడీ హాల్. అంటే మీరు ప్రిపరేషన్ అయిపోయినా కూడా ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చా? ప్రిపరేషన్ అయిపోయి 1 year అయింది. బట్ నేను ఇక్కడే ఉన్నాను ఇంకా. ఓకే. ఇప్పుడు ప్రిలిమ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రిలిమ్స్ ఇస్తున్నాను సార్. ఓకే. సండేస్ కూడా అవైలబుల్. అంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఎలా జరుగుతుంది ఇక్కడ? టెస్ట్ సిరీస్ వచ్చేసి సార్ వేరే ఇన్స్టిట్యూట్స్ నుంచి పేపర్స్ తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే మనం అడాప్ట్ అవ్వాలి కాబట్టి క్వశ్చన్స్కి. అండ్ డిఫరెంట్ మెథడ్స్ అవన్నీ సారే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. అండ్ అలా ప్రతిరోజు మార్నింగ్ స్టడీ అవర్స్ జరుగుతాయి ఎప్పటికి కూడా? ట్యూషన్స్ అవుతాయి. ట్యూషన్స్ ఓకే. ప్రతిరోజు ఎవ్రీడే ట్యూషన్స్ జరుగుతాయి. ఆ వీక్ జరిగింది మొత్తం సాటర్డేస్ పక్కా టెస్ట్ పెడతారు. వీ హ్యావ్ టు
టు ఇంప్రూవ్, అంటే టెస్ట్ బై టెస్ట్ మనం ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉంది అని మనం చూసుకోవచ్చు. ఫీడ్బ్యాక్ ఇస్తారా? సార్ ఎగ్జామ్ అయిన తర్వాత అక్కడే ఉండి నీకు మార్క్స్ ఎన్ని, నెగిటివ్స్ ఎందుకు వచ్చాయి, టోటల్ రివ్యూ తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్కి అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న రివ్యూస్ మొత్తం అన్ని ఇచ్చి క్లాస్ నుండి బయటకు పంపిస్తారు. ఓకే, సూపర్. అవుట్ ఆఫ్ 5 స్టార్ ఎంత వరకు ఇస్తారు తిరుమల క్లాస్? 5 out of 5. 5 out of 5. మీరు? 5 out of 5. 5, 10 కూడా ఇవ్వచ్చు. ఓకే, అంటే క్వాలిటీ దే ఆర్ ప్రొవైడింగ్. క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మన ముందుకి తిరుమల క్లాసెస్ CEO గారు అనుష మ్యామ్ మన ముందున్నారు. సో ఇక్కడ స్టూడెంట్స్ని సేఫ్టీ పరంగా కానీ, ఇక్కడ వచ్చిన తర్వాత పేరెంట్స్ వదిలిపెట్టి ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు టేక్ కేర్, అంటే వాళ్ళు కేరింగ్ చేసే విధానం కానీ అసలు ఎలా ఉంటుంది, చేస్తారు, ఎలా వాళ్ళని జాగ్రత్త చూసుకుంటారు. సో ఇది కొంచెం లాంగ్ టైం ప్రిపరేషన్ కాబట్టి డిప్రెషన్ ఉన్నప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారు, ఈ విషయాలన్నీ మనం అడిగి తెలుసుకుందాము. సో నమస్తే మ్యామ్. హలో సార్. సో అయితే ఇప్పుడు ఒక స్టూడెంట్ అంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే సేఫ్టీ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది ఫ్యాకల్టీస్ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు, దాని మీద కూడా కేసులని, వీళ్ళు ప్రిపరేషన్ వదిలిపెట్టేసి దాని గురించి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయితే సేఫ్టీ ఉందంటారా? డెఫినెట్లీ సార్. ఎందుకు అంటే ఇన్స్టిట్యూట్ ది గర్ల్స్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది సార్. హాస్టల్ కూడా నేనే చూసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా నాతోనే మాట్లాడతారు, పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ. సో వీళ్ళ గురించి కంప్లీట్ ఐడియా ఉంటుంది నాకు. అంటే వీళ్ళు ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఇక్కడికి వచ్చారు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. సో వీళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళు నాతోనే ఇంటరాక్ట్ అవుతారు. సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదైనా లో అయినా కూడా నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటాను. అంటే కొంచెం క్లాసెస్కి తక్కువ వస్తున్నా, ఎప్పుడైనా కొంచెం లోగా కనిపిస్తున్నా అడుగుతా, ఏమైందమ్మా, ఏంటి అలా ఉన్నావు అంటే చెప్తారు వాళ్ళు. మేడం ఇది ప్రాబ్లం ఉంది, ఇంట్లో ప్రాబ్లం ఉంది, లేదంటే నా ప్రిపరేషన్లో కొంచెం నేను లో అవుతున్నాను అని చెప్తారు. సో మీరు అన్నట్టు సేఫ్టీ సార్. ఫస్ట్ సేఫ్టీ అంటే ఏంటంటే ఓకే, అందరూ ఇప్పుడు వేరే వేరే ఇన్స్టిట్యూట్స్లో బయట హాస్టల్స్లో ఉంటున్నారు పిల్లలు, కాకపోతే ఇన్స్టిట్యూట్ వరకు చూసుకుంటారు, తర్వాత వాళ్ళు హాస్టల్కి వెళ్ళిపోతారు. హాస్టల్లో ఏం జరుగుతుంది అనేది పేరెంట్స్కి తెలీదు, అక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి తెలీదు. బట్ ఇక్కడున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మేమే ఉంటాం, అక్కడ మేమే ఉంటాం. సో ఏం జరుగుతుంది వాళ్ళు మా పర్యవేక్షణలో ఖచ్చితంగా ఉంటారు. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ సార్ యూపీఎస్సీ అనేది ఏంటంటే 1 month 2 monthsలో వచ్చేది కాదు. కొంతమందికి 1.5 year పట్టచ్చు, 2 years పట్టచ్చు, డిపెండ్స్ అపాన్ దేర్ క్యాపబిలిటీస్. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ గురించి మనకు కంప్లీట్ ఐడియా ఉండాలి. ఒక పర్సన్ని చూసినప్పుడు స్టార్టింగ్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎండింగ్కి ఎలా వచ్చారు. సో పేరెంట్స్ని కూడా మేము అంటాం, మీరు రండి 1 monthకి 2 monthsకి ఒకసారి రండి, మీ పిల్లల పెర్ఫార్మెన్స్ చూడండి, హాస్టల్ దగ్గర ఉండండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏంటి అనేది. సో ఇవన్నీ మేము మెజర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు పేరెంట్స్ వస్తారు, ఇక్కడ వదిలిపెట్టి వెళ్తారు, అంటే మీరే చూసుకోవాలమ్మా మా పాపని, ఎస్పెషల్లీ గర్ల్స్ పేరెంట్స్ సార్, మీరే చూసుకోవాలి అంటారు. సో ఇప్పుడు పేరెంట్స్ స్థానాన్ని మనం తీసుకున్నట్టు, అలాంటప్పుడు వాళ్ళని పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మేము కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. సో వాళ్ళు అంత స్టార్టింగ్లో మనతో ఓపెన్ అప్ అవుతారా అంటే కొంతమంది అవ్వరు. మనం చూసుకునే కేర్ బట్టి వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు డెఫినెట్గా. అంటే రోజు అమ్మ తిన్నావా, క్లాస్కి వచ్చినావా, ఏమైనా ప్రాబ్లం ఉందా నీకు, అంతా ఓకేనా. ఒక 1 month కొంతమంది అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది సార్. డెఫినెట్గా వచ్చాగానే అందరూ కూడా అడ్జస్ట్ అవ్వరు. సో 1.5 monthలో వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. కొంతమంది లో అవుతూ ఉంటారు మధ్యలో, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అందరివి ఒకలా ఉండవు. సో ఇంట్లో ప్రాబ్లం ఉంది మేడం, కొంచెం అట్లా అంటారు. ఏం కాదమ్మా, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, మేము ఉన్నాం చూసుకోవడానికి అని వాళ్ళకి అంతే జాగ్రత్తగా పేరెంట్స్ ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటాను సార్. అంటే ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా ఇక్కడ మాట్లాడాలి నేను. ఎందుకంటే ఈ జర్నీలో చదువు ఎంత ఇంపార్టెంటో డబ్బులు కూడా అంతే ఇంపార్టెంట్ సార్ యూపీఎస్సీలో. బికాస్ ఏ దానికైనా డబ్బులు కట్టాలి. ఇప్పుడు హాస్టల్కైనా డబ్బులు కట్టాలి, ఇన్స్టిట్యూట్కైనా డబ్బులు కట్టాలి. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది వాళ్ళకి, అప్పుడు భయపడుతూ ఉంటారు. నేను చెప్తాను ఏం కాదు, డబ్బులు వదిలేసేయండి, ముందు మీరు వచ్చింది ఇక్కడ చదువుకోవడానికి చదవండి, పేరెంట్స్ కడతారు డబ్బులు. ఒక 1 month 2 months లేట్ అయినా ఏం కదా. అలా చాలా మందికి చాలా హెల్ప్ చేశాం సార్. బట్ ఆ పేర్లు ఏదైనా ఇక్కడ చెప్పను, బట్ వాళ్ళకి తెలుసు, స్టూడెంట్స్ హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు, చేసిందని నాకు తెలుసు. జనరల్గా ఈ ప్రాసెస్లో ఫుడ్ క్వాలిటీ విషయంలో కొంతమంది స్టూడెంట్స్ కూడా నాతో చెప్పారు, ఈ కొన్ని మన హైదరాబాద్ ఉండే ఇన్స్టిట్యూట్స్ లేక పక్కన హాస్టల్స్ ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, బాగా ఇబ్బంది పెడుతున్నారు, అండ్ ప్రీమియం 20,000 22,000 కూడా తీసుకుంటున్నారని తెలిసింది 3 share పేరుతో. సో ఎలా మీరు మెయింటైన్ చేస్తారు సార్? హాస్టల్ ఫుడ్ అనేది మా ఇన్స్టిట్యూట్లో ఎవరినైనా అడగచ్చు, మాది ఫుడ్ ఎలా ఉంటుంది. అంతెందుకు సార్, మా డైరెక్టర్ సార్ తిరుమల సార్ మేము అక్కడే తింటారు ఫుడ్. అంటే రోజు ఎలా ఉంది ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అక్కడి నుంచే తెప్పించుకుంటారు, లంచ్ అక్కడి నుంచే తెప్పించుకుంటారు. ఎందుకు అంటే పిల్లలకి ఏం పెడుతున్నారో నాకు అదే పెట్టండి, స్పెషల్గా వద్దు. బికాజ్ వాళ్ళు ఏం తింటున్నారో నేను అదే తింటాను. సో రోజు
రోజు టేస్ట్ చేస్తారు, బాగుంది అంటే బాగుంది అని చెప్తారు, కొంచెం బాగాలేదు అంటే ఇది బాగాలేదు, ఇది రెక్టిఫై చేయండి అంటారు. సో అంత కేర్ తీసుకుంటాం ఇక్కడ. అంటే సార్ కూడా అక్కడే తింటున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు, భయం అనేది ఉంటుంది. ఇంకొకటి ప్రీమియం అన్నారు మీరు, 20,000 22,000 అసలు ఆ ఛార్జెసే లేవు సార్. మినిమం 6,000 to 7,000 అంతే మన హాస్టల్. 3 షేరింగ్ అయితే 6,000 అంతే. ఫుడ్ అకామిడేషన్ అన్నీ కలిపి రీజనబుల్ ప్రైస్, అండ్ ఫుడ్ కూడా ప్రీమియం. సో అందులో అయితే ఏం కాంప్రమైజ్ అవ్వం మేము. రూమ్స్ కూడా హాస్టల్లో సార్ చాలా స్పేషియస్గా ఉంటాయి, అంటే వాళ్ళకి కన్వీనియంట్గా కూర్చోడానికి కానీ పడుకోవడానికి. అలాగే కిచెన్ కూడా సార్ చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ఒకటే నమ్ముతారు సార్, సో వాళ్ళు ఎంత హెల్దీగా అక్కడ ఉంటే చదువు కూడా అంతే హెల్దీగా ఉంటుంది. సో వాళ్ళు ఊరికే సిక్ అవుతూ ఉంటే ప్రాబ్లం ఏంటంటే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో మాక్సిమం ఏంటంటే వాళ్ళు హెల్దీ ఫుడ్ పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో మన హాస్టల్లో కూడా అలానే ఉండాలి, అదే హైజీన్ అదే క్లెన్లీనెస్ మెయింటైన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం మా వంతు మేము. ఓకే.